వెల్కమ్ టు కేటీవీ. ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి. ఈనాడు ప్రధాన పత్రిక ఒకసారి చూస్తే అలా వైభోగాపురం అంటూ నిన్న భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానానికి సంబంధించినటువంటి స్వాగతం పలికే దృశ్యం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విమాన సిబ్బంది ఉన్నారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం ప్రాంతం ప్రపంచ అగ్రశ్రేణి నగరిగా త్వరలో మారబోతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీ, శంషాబాద్ విమానాశ్రయాలకు దీటుగా ఈ విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేయబోతా ఉంది. మరొకటి, భాషతోనే బంధం బలోపేతం, మాతృభాషను కాపాడుకోవడం అందరి విధి అంటూ నిన్న మారిషస్ సంస్కృతిలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు అంతర్భాగంగా ఉన్నాయి. భారత్ మారిషన్లను కలిపే సాంస్కృతిక బంధం తెలుగు ఉందని గర్వంగా చెప్తున్నట్లు ధరంబీర్ గోకుల్ చెప్పినటువంటిది. నిన్న ఏదైతే 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు వచ్చి ముఖ్య అతిథిగా మాట్లాడినటువంటి హక్కులు. నీటి హక్కులపై రాజీ లేదు, రాయలసీమ లిఫ్ట్ అడగడానికి కారణం జగనే. ఎన్జిటి ఆదేశంతో 2020లోనే నిలిచిపోయిన ఎత్తిపోతల పనులు చంద్రబాబును బూచిగా చూపుతూ తెలంగాణ నేతల రాజకీయ ఎత్తుగడలు అంటూ ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి తాను రిక్వెస్ట్ చేయడం వల్ల, తన మంచితనం వల్లే సాధ్యమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తెలంగాణ అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రాజకీయ ప్రకంపనలని సృష్టిస్తోంది. దానికి కారణం చంద్రబాబుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాయలసీమ వాదులు కావచ్చు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఆరోపిస్తూ ఉన్నారు. సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా, కూటమి సర్కార్ కూడా రంగంలోకి దిగింది. అది 2020లోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అవి ఆగిపోయాయన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చేస్తున్న కీలకమైనటువంటి ఆరోపణ. మంత్రి సవిత దానికి సంబంధించినటువంటి అమరావతిలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా చెప్పారు. దానికి సంబంధించి తెలంగాణ నేతల వ్యాఖ్యలతో ఏపీ రాజకీయ లబ్ధికి వైకాపా యత్నం, రాయలసీమకు తీరని ద్రోహం చేసిన జగన్, ధ్వజమెత్తిన జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ఆంధ్రప్రదేశ్కు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయనకు రాయలసీమకు ఎలాంటి సంబంధం లేదు. ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇదంతా జరిగిందని చెప్తా ఉన్నారు. ఒకవైపు రాయలసీమకు సంబంధించిన మంత్రి సవిత కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్క్రబ్ టైపస్కు కారణమయ్యే పొదపురుగు పేను కన్నా చిన్నది, పొలాలు, అడవులు, పొదలు, దట్టమైన గడ్డి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందంటూ సాధారణ యాంటీబయాటిక్స్తోనే నయమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే అవయవాల పనితీరుపై దుష్ప్రచారం జరుగుతుందంటూ ఒక డాక్టర్కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఒకటి. ఎస్ఎస్ఎల్వి ఫెలోడ్ సామర్థ్యం పెంపు, ఇంజన్ కేసింగ్ మార్చడం ద్వారా ఇస్రో ఘనత. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయాణంలో మరొక ముందడుగు పడింది. అత్యంత వేగంగా తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను కక్షలోకి చేర్చే చిన్న ఉపగ్రహ వాహన నౌకకు ఇప్పుడు సామర్థ్యాన్ని ఇస్రో పెంచబోతూ ఉంది. ఇది మన భారతదేశానికి మరింత మంచి పేరు తెచ్చే అంశం. మదురో స్థానంలో డ్రొగిడ్స్ 90 రోజుల పాటు అధ్యక్షులుగా ఉండనున్న వెనిజులా ఉపాధ్యక్షురాలు గుర్తిస్తున్నట్లు ప్రకటించిన సైన్యం, ప్రకటన చేసిన రక్షణ మంత్రి పాడ్రినో ఆమె అధికారం చేపట్టాలన్న సుప్రీం. ఏదైతే వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉపాధ్యక్షురాలు, చమురు, ఆర్థిక శాఖల మంత్రి అయినటువంటి డెల్లీ రోబిక్స్ బాధ్యతలు చేపడుతోంది. ఏదైతే అమెరికాలో న్యూయార్క్లో డిఏఏ ప్రధాన కార్యంలో మదురోను తీసుకెళ్తున్నటువంటి అధికారులకు సంబంధించిన ఫోటోను కూడా ట్రంప్ నిన్న విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే చూసాం. ఇక సాక్షిలో ఇదే వార్త, ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి దాంట్లో చీకటి ఒప్పందంతోనే బాబు ద్రోహం, సీమకు సైంధవుడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేతపై మండిపడుతున్న రాష్ట్రం, సీఎం చంద్రబాబు చేసిన అన్యాయం పైన ఘోషిస్తున్న సీమ రైతాంగం అంటూ తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులను తాకట్టు పెడతారా అంటూ బాబుపై రాయలసీమ రైతుల ఆగ్రహం. అధికారంలోకి రాగానే ఏపీ హక్కులను హరిస్తూ సీమ ఎత్తిపోతల పథకాలను ఎత్తివేసిన నాటి సీఎం జగన్ అంటూ, అదేవిధంగా న్యూయార్క్ జైలుకు మదురో, డ్రగ్స్ టెర్రరిజం కేసులో నేడు మడ్ హట్టర్ ఫెడరల్ కోర్టు ముందుకు. వెనిజులా మధ్యంతర అధ్యక్షురాలుగా రోడిక్స్ ప్రమాణ స్వీకారం. వెనిజులాపై చర్య చట్టవిరుద్ధం అంటూ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అమెరికాలో ట్రంప్కు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. విజన్ వైజాగ్లో కీలక అడుగు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ రెడ్డి హర్షం. మీ లైఫ్ పాలసీ సరైనదేనా? తెలుగు మహాసభలకు హాజరవడం
మరపురాని అనుభూతి అంటూ మారిషస్ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ వ్యాఖ్య. ఇంకా ఆంధ్రజ్యోతిలో ఎగిరొచ్చిన ఎయిర్ బస్సు భోగాపురం ఎయిర్పోర్ట్లో క్షేమంగా దిగిన విమానం తొలి ఫ్లైట్ ల్యాండింగ్తో పులకించిన ఉత్తరాంధ్ర. ఢిల్లీలో బయలుదేరి ఉదయం 10 గంటలకు ల్యాండింగ్. ఉద్రిక్త క్షణాల మధ్య ట్రయల్ రన్ విజయవంతం. కేంద్ర మంత్రి రామ్మోహన్ ఇతర ప్రతినిధుల రాక ఘన స్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు అంటూ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంక్ష అయినటువంటి ఎయిర్ ఇండియా ఎయిర్ బస్సు ఎగిరొచ్చి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. సీమ లిఫ్ట్ ఆపింది జగనే, అయినా అడ్డగోలు అవాకులు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆపేశారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. తన ఒత్తిడితోనే ఈ పథకం నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిపివేశారంటూ తెలంగాణ శాసనసభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చాయి. అనుమతులు లేవు, డిపిఆర్ కూడా లేదు. అయినా 3,378 కోట్ల అంచనాతో 2020నే ప్రాజెక్టుకు జగన్ శ్రీకారం. స్టే విధించిన జాతీయ హరిత ట్రిబ్యునల్. పర్యాటక అనుమతులు వచ్చాకే చేపట్టాలని కేంద్రం ఆదేశాలు. స్టే ఎత్తివేయించేందుకు 3.5 ఏళ్లు ప్రయత్నమే చేయని వైసీపీ సర్కార్. నిజాలు బయటపెట్టిన ప్రభుత్వ వర్గాలు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాలు వెలుగులేకి. 2 వారాలకో భాష కనుమరుగు. ఈ శతాబ్దం చివరికి సగానికి పైగా అంతరించే ముప్పు. ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ఆవేదన. ఆత్మగౌరవ పర్వం 1000 ఏళ్ల అఖండ విశ్వాసం అంటూ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి గజని నేటికి 1000 ఏళ్లు పూర్తయింది. 1947లో ఆలయ పునర్నిర్మాణం బాధ్యత తీసుకున్న సర్దార్ పటేల్ 1951లో తెరుచుకున్న ఆలయ ద్వారాలు. నెహ్రూ కాదన్న నాటి కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. ఆలయ ప్రత్యేకతపై ప్రధాని మోదీ. అవయవదాన కుటుంబానికి 1,00,000 ఆర్థిక సహాయం, ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా. సీఎంకు ఆరోగ్య మంత్రి ప్రతిపాదన. మార్చి 3న చంద్రగ్రహణం. మూతపడనున్న తిరుమల ఆలయ ద్వారాలు. గ్రోక్ దుర్వాసన పర్వం. మహిళలు చిన్నారుల చిత్రాలను అసభ్యంగా మారుస్తూ AI టూల్. ఎక్స్లో బికినీ ట్రెండ్పై ఆందోళన. డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైన మిగలాలి. మావోయిస్టుల కొత్త వ్యూహం. తమను నిర్మూలించలేరని మార్చి 31 తర్వాత సవాల్ విసిరే ఎత్తుగడ. తిప్పిరి తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్లు గుర్తింపు. కేంద్ర కమిటీలోని 4 తెలంగాణ వారు లొంగుబాటుకు నో. డెడ్ లైన్ ముగిసే వరకు ప్రాణాలు కాపాడుకోవడంపైనే దృష్టి. మావోయిస్టులను మార్చి 31 నాటికి అంతం చేస్తామని కేంద్ర ప్రకటనకు ఖచ్చితంగా రివెంజ్ తీసుకునే పనిలో మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైన మిగిలి మావోయిస్టులు ఉన్నామనేటువంటి తెలియజేయాలన్నటువంటిది మావోయిస్టుల వ్యూహంగా ఉంది. ఇప్పటికీ కేంద్ర కమిటీలో ఉన్నటువంటి 4 కూడా తెలంగాణకు రాష్ట్రానికి సంబంధించినటువంటి వారే. ఇక వైఎస్ఆర్ జిల్లా సాక్షి పత్రిక చూస్తే అటకెక్కిన బీమా, అట్టడుగున రైతుకు ధీమా. గండికోట ఉత్సవాలను విజయవంతం చేయాలన్న కలెక్టర్. 19 నుంచి కడప రాయుడి బ్రహ్మోత్సవాలు. ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడిగా వెంకట సుబ్బయ్య నియమించినటువంటి ముజరాజుల అసోసియేషన్. ఈనాడు వైఎస్ఆర్ కడపలో బొక్కేందుకు ఎత్తులు, నక్కజిత్తులు, పరిహారం పేరిట ప్రజాధనం, పరిహాసం, భవిష్యత్తులో తప్పదు మూల్యం అంటూ ఒక అట్లూరు మండలంలో సోమశిల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రభుత్వ సొమ్మును కాజేయడానికి కొంతమంది చేస్తున్న ఎత్తులను, నక్కజిత్తులు పేరుతో ఈనాడులో వార్తా ఐటమ్ చూడొచ్చు. పందెం కోడి అప్పుడే కాలు దిగుతోంది. సంక్రాంతికి పందెం కోళ్ళను రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి రాయలసీమలో కూడా కనిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో వార్త. అదిగో ఉత్సవం, ఏది గగన విహారం అంటూ గండికోటలో నిలిచిపోయిన రోప్వే హైవే పనులకు సంబంధించి ఒకటి. ముందే వచ్చిన సంక్రాంతి అంగరంగంగా ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ. ఆంధ్రజ్యోతి కడప ఎడిషన్కు సంబంధించి దీంట్లో బ్రాంచ్ మేనేజర్ నర్సయ్య గారు, అదేవిధంగా ఎడిషన్ ఇన్ఛార్జ్ దేవేంద్రచారి, బ్యూరో ఇన్ఛార్జ్ ఆంజనేయులు, సెకండ్ ఇన్ఛార్జ్ కొండూరు కృష్ణంరాజు, రాజంపేట పీసీ ఇన్ఛార్జ్ మాదాం రామచంద్రయ్య తదితరులు పాల్గొనినటువంటి విషయాన్ని కూడా క్లినిక్లో శస్త్రచికిత్స. 19 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఎస్ఐపై జూదరుల దాడి, ఎస్పీ సీరియస్. రాజకీయ అధికార పార్టీ నేతల ప్రయత్నం. పోలీసులపైనే దాడి చేసేటువంటి దుర్మార్గ సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇది వాటి ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి KTV. నమస్తే.